అనేది మన శరీరంలో థైరాయిడ్ గ్లాండ్, మన నెక్లో థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఆ థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాయిడ్ హార్మోన్స్ అనేది తయారవుతుంది. ఆ హార్మోన్స్ అనేది మన శరీరంలో ఉన్న వేరే వేరే కణాలకు పోయి వాటి పని వాటి చేస్తాయి అనమాట. థైరాయిడ్ అనేది ఎన్ని రకాలు ఉంటాయి సార్? సో థైరాయిడ్లో మనకు థైరాయిడ్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో దీంట్లో T3, T4, TSH అనే హార్మోన్స్, ఇవి మనకు హార్మోన్స్ వేరే అవయవాలకు పోయి పనిచేస్తూ ఉంటాయి అనమాట. సో దీంట్లో ముఖ్యంగా థైరాయిడ్ అనేది రెండు రకాలు ఉంటాయి: హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే తక్కువ హార్మోన్ రిలీజ్ అవుతుంది, హైపర్ థైరాయిడిజం అంటే ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. సో హైపోథైరాయిడిజంలో కూడా వాటి కారణాలను బట్టి రెండు రకాలు, అంటే హషిమోటో థైరాయిడైటిస్ అంటాము, లేదంటే థైరాయిడైటిస్. హైపర్ థైరాయిడిజంలో మనకు గ్రేవ్స్ డిసీజ్, థైరాయిడైటిస్ అనేది ఇట్లాంటివి రకాలు ఉంటాయి అనమాట. మేజర్గా రెండు రకాలు: హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ కామన్ గా ఎవరిలో చూస్తాం సార్? సో థైరాయిడ్ రిస్క్ ఫ్యాక్టర్స్, థైరాయిడ్ ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అంటే ఎవరైతే ఫీమేల్స్, అంటే ఫీమేల్స్లో 5% ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే 60 years దాటిన వాళ్ళకు కానీ, లేదంటే జెనెటిక్, ఇంట్లో ఏదైనా ఫ్యామిలీ వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది, లేదంటే జెనెటికల్గా ఎక్స్పోజర్ అయిన వాళ్ళకు కానీ. కొన్ని ప్రదేశాల్లో ఐడిన్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో, ఐడిన్ తక్కువ ఉన్న ప్రదేశంలో హైపోథైరాయిడిజం గాయిటర్ అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉబ్బడం జరుగుతుంది. సార్ థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుంది సార్? సో థైరాయిడ్ అనేది మనకు హైపర్ థైరాయిడిజమా, హైపోథైరాయిడిజమా, దానికి రెండు రకాల వేరే వేరే కారణాలు ఉంటాయి. సో హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ అనేది మనకు సరిగ్గా తయారవుతలేదు. నంబర్ 1 రీజన్ ఏంటిదంటే కొన్ని ప్రదేశాల్లో ఐడిన్ లోపం వల్ల అనేది థైరాయిడ్ హార్మోన్ అనేది తయారవ్వకుండా ఉంటుంది. రెండోది ఏంటిదంటే కొందరిలో థైరాయిడ్ గ్లాండ్ పనిచేయదు, ఆటో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి థైరాయిడ్ గ్లాండ్, ఆ థైరాయిడ్ కణాలని మొత్తం డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల థైరాయిడ్ అనే హార్మోన్ అనేది రాదు. హైపర్ థైరాయిడిజంలో అది కూడా ఆటో ఇమ్యూనిటీ వల్ల రావచ్చు, కొన్నిసార్లు అయోడిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా రావచ్చు, కొన్నిసార్లు క్యాన్సర్లో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్, సార్ థైరాయిడ్ అనేది ఎలా గుర్తించగలుగుతాం సార్? సో థైరాయిడ్ గుర్తించడం అనేది హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజంలో ఉండే లక్షణాలు ఆపోజిట్గా హైపర్ థైరాయిడిజంలో ఉంటాయి. సో హైపోథైరాయిడిజంలో ఎప్పుడు డిప్రెషన్తో ఉండడము, రెండోది ఎప్పుడు అలసిపోయినట్టుగా ఉండడం, గుండె తక్కువగా కొట్టుకోవడము, మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవ్వడము, అదేవిధంగా చలికి తట్టుకోలేకపోవడం, స్కిన్ అంతా డ్రైగా అవ్వడము, ఇది హైపోథైరాయిడిజం. హైపర్ థైరాయిడిజంలో దీనికి ఆపోజిట్గా, అంటే వాళ్ళు నిద్ర లేకపోవడము, ఎప్పుడు యాంగ్జైటీగా, ఏదో భయంగా ఉండడము, గుండె ఎక్కువగా కొట్టుకోవడము, సైకిల్స్ అనేది వాళ్ళకు తప్పిపోవడము. అదేవిధంగా ఏంటిదంటే వాళ్ళకి హీట్ ఇంటాలరెన్స్ ఉంటుంది, వేడికి పోతే తట్టుకోలేకపోవడం, ఎప్పుడు చర్మం అంతా స్వెట్గా ఉంటుంది, వాళ్ళకు తడిసిపోయినట్టు ఉంటుంది. సార్ ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ లాంటివి ఎలా సార్? సో దీనికి ట్రీట్మెంట్ ఎట్లా అంటే, ఒకవేళ హైపర్ థైరాయిడిజమా, హైపోథైరాయిడిజం ఫస్ట్ మనకు టెస్టుల ద్వారా చేసుకొని అది హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ టాబ్లెట్స్, థైరాక్సిన్ టాబ్లెట్స్ మనకి ఎంత లోపం అయితే ఉంటుందో అంత డోస్ మనం వేసుకుంటే సరిపోతుంది. అదే హైపర్ థైరాయిడిజం అంటే అది ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఆ హార్మోన్ తగ్గించే టాబ్లెట్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనిల్.